ఆన్ స్క్రీన్లో మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది, ద వే యూ కనెక్ట్. ఆఫ్ స్క్రీన్లో నాగబాబు సార్తో మీరు ఎలా ఉంటారు? చెప్పారు అందులో ఏం మార్పు ఉండదు. ఆ స్కిట్ అయిపోయిన తర్వాత ఆయన ఆ రూమ్లోకి అందరూ వెళ్తారు, అందరూ వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఆ ముందు ఏమైనా జరిగే పలానా సినిమా చేసామని కానీ పలానా దగ్గరికి వెళ్ళారు సార్, ఇది జరిగింది అది జరిగిందంటే ఆయన మా అభివృద్ధి గురించి, మా ఫ్యూచర్ గురించి, ఫైనాన్షియల్ గురించి, ఈ షో గొప్ప షో, ఇంత జబర్దస్త్ లాంటి షో ఇంతకుముందు ఇప్పుడు రాలా, ఇప్పుడు వచ్చింది. దీనివల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అబ్రాడ్ ప్రయాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కనీసం ఏడాదిలో 4-5 సార్లు ఫారిన్ కంట్రీస్ వెళ్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు రేపు అవినాష్, కార్తీక్ అమెరికా వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు అంటున్నానంటే అంత గొప్ప షో వచ్చింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, బయట పబ్లిక్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు పెద్ద స్టార్స్ అయ్యారు, పెద్ద సెలబ్రిటీస్ అయ్యారు, ఏది ఒక రియాలిటీ షో. దీనివల్ల మీ మీద చాలా బాధ్యత ఉంది. అలాగే డబ్బులు వచ్చిన తర్వాత దాన్ని దుబారా చేయకుండా, ఖర్చులు పెట్టకుండా దాన్ని ఏదైనా దాని మీద పెట్టుకోండి. అన్ని గొప్ప విషయాలు చెప్పినటువంటి మా నాగబాబు గారు. ఆఫ్ స్టేజ్ ఆన్ స్టేజ్ ఒకలాగే ఉంటారు. అంటే కొంతమంది కెమెరా ముందు ఉన్నప్పుడు ఒకలా ఉండి కెమెరా ఆఫ్ స్టేజ్లో ఒకలా ఉండి కాదు, అక్కడ ఎంత బాగుంటారో రూమ్లో కూడా అంతే గొప్పగా ఉంటారు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.